తెలంగాణ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ బిగ్ షాక్ ఇవ్వనుంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయ్యారు. వీరు ఈ నెల 24న టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి చేరికతో మొత్తం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినట్లవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు శాసనసభాపక్ష హోదా గల్లంతు కాబోతోంది. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో దానికి ముందే సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేపించేందుకు పక్కా ప్లాన్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 88 నుండి 104 ఎమ్మెల్యేలకు పెరగనుంది. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు, చెప్పండి, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కూటికి చేరబోతున్నట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసి ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీరంతా ఒత్తిడి పెరుగుతా ఉంది. స్పీకర్ ను కలుస్తా ఉన్నారు, గవర్నర్ ను కలవడం జరిగింది. అలాగే ఏదైతే పార్టీ మారుతుండడానికి సిద్ధమైనటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తా వస్తా ఉన్నారు. ఇదే డిమాండ్ కనుక మరింత బలపడితే అధికార పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలేటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు రంగం సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే మరొక ముగ్గురు ఎమ్మెల్యేలని గనక తమ వైపు తిప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీని మరింత ఇరుకున పెట్టొచ్చు అనేటువంటిది అధికార పార్టీ స్కెచ్ గా కనపడతా ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటివరకే 10 మందితో పాటు మరొక ముగ్గురిని లాగాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలతో పాటు మరొకరు ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. దీనికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది కీలక నేతలంతా కూడా ఈ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వారితో టచ్ లోకి వెళ్లడం జరుగుతుంది. వారందరికీ సరైనటువంటి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఉండేలా టీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చేలా వారందరూ కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. మరొక ముగ్గురు కనుక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలే అంటిపెట్టుకుని ఉన్నారు. దాంట్లో కూడా కొద్దిమంది గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా వస్తా ఉన్నారు. వీటన్నిటిని కనుక గమనిస్తే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ 9 మందిలో మరొక ముగ్గురు గనక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జారవిడ్చుకోగలిగితే మరో ముగ్గురు కాంగ్రెస్ కు పార్టీకి దూరం అయితే గనక ఇప్పుడున్నటువంటి 9 సంఖ్య 6కు పడిపోయేటువంటి అవకాశం ఉంది. 6 కనుక ఎమ్మెల్యేల సంఖ్య పడిపోతే ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు వారి పార్టీకి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయి ప్రతిపక్ష హోదా అనేటువంటి ఆ హోదా కనీసం ఎంఐఎం పార్టీకి దక్కేటువంటి పరిస్థితి ఉంది. 6 కనుక కాకపోతే 7 ఎమ్మెల్యే స్థానాలతో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనీసం అసెంబ్లీలో వీరికి మాట్లాడేటువంటి అవకాశం కూడా సరైనటువంటి పద్ధతిలో దొరికేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగా ముందుకు వెళ్తా ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలను ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆ డిమాండ్ ఊపందుకోక ముందుకే మరొక భారీ బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ తప కింద నీరులా పనిచేసుకుంటూ పోతా ఉంది. ఏదైతే ఎన్నికల మూమెంట్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఇప్పుడు మరింత స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి సమరం కొనసాగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఈ సమయంలో మరొక ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక తమ వైపు తిప్పుకుంటే ఈ
స్థానిక ఎన్నికల్లో కూడా బలంగా టీఆర్ఎస్ పార్టీని నిలపొచ్చు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగా ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరొక 3 ఎమ్మెల్యేలు తీసుకోవాలి, అలాగే ప్రతిపక్ష హోదాను కట్ చేయాలి, అధికారికంగానే టీఆర్ఎస్ పార్టీలో సిఎల్పిని విలీనం జరిగేలా ఒక ప్రక్రియ చేపట్టాలనేటువంటిది అధికార పార్టీ పావులు కదుపుతా ఉంది. నళిని, అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లే ఆ 3 ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపై ఏదైనా స్పష్టత వచ్చిందా? అయితే ఇప్పటికీ అయితే కొద్దిగా పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా కూడా వారు ఎక్కడ కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం అనేటువంటిది అధికారికంగా ఇప్పటికైతే చెప్పలేదు. టీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రచారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో టచ్ లోకి వెళ్లారనేటువంటిది గండ్ర వెంకటరమణారెడ్డి, అలాగే పోడెం వీరయ్య, అలాగే మరొక ఎమ్మెల్యే పేరు కూడా ప్రచారంలోకి వస్తుంది. వీరు టీఆర్ఎస్ పార్టీలో టచ్ లోకి వెళ్తున్నారనే పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎవరెవరు వెళ్లేది ఉంది అనేటువంటిది ప్రస్తుతం అయితే అధికారికంగా తెలిసేంత వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఇప్పటి వరకు ఖండన కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇదే అంశం పైన అలర్ట్ అయినటువంటి పిసిసి వెంటనే ఒక భేటీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుతం సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నివాసంలో నిన్న అర్ధరాత్రి వరకు కూడా అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. వారందరినీ కూడా వివరణ తీసుకోవడం జరిగింది. నిజంగా పార్టీ మారనున్నారా, మీరంతా ప్రచారం జరుగుతా ఉందనేటువంటి ఒక నిన్న చర్చ జరిగింది. దానికి ఆ భేటీకి నిన్న గండ్ర వెంకటరమణారెడ్డి కూడా హాజరు కాలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదా, లేదంటే నిజంగానే టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారా అనేటువంటిది పార్టీ అధిష్టానం ఆరా తీస్తా ఉంది. అయితే నిజంగా గనక టీఆర్ఎస్ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు కనుక ఉంటే ఏం చేయాలి దీనిపైన అనేటువంటి దానిపైన నిన్న బట్టి విక్రమార్క నివాసంలో దీనిపైన భేటీ జరిగింది. మరికొంత పార్టీలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఏ చర్చ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా లేట్ గా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అయ్యే లోపలే జరిగేటువంటి నష్టం పార్టీకి జరుగుతా ఉంది అనేటువంటిది పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ కనుక ఈసారి కూడా వీరు అలర్ట్ అయి నిలుపుకునేటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలను నిలుపుదల చేసేటువంటి పరిస్థితి కనుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రజల పక్షాన రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి పరిస్థితిలో కూడా ఉండదు అనేటువంటిది పార్టీ కేడర్లో విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. నల్లి రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.